నమస్తే. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. డిఎస్సి అనే పేరుతో వైసీపీకి ప్రభుత్వం పైన ఎటువంటి విమర్శలు చేస్తానికి లేక ఇప్పుడు అంటే జూన్ 6వ తారీఖు 2025 జరిగిన ఎగ్జామ్ ఏదైతే ఉందో దీన్ని పట్టుకొని ఇప్పుడు మొన్న ఈ మధ్య జరిగిన నీటికి సంబంధించినటువంటి ఒక ఇష్యూని బేస్ చేసుకొని రాద్ధాంతం చేయాలని చెప్పి చూస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఏదైతే వైసీపీకి సంబంధించి చేస్తున్నా ప్రజల నుంచి ఎటువంటి స్పందన లేదు. అటువంటి స్పందన లేనటువంటి దానికి విద్యార్థులు ఎక్కడో స్పందించడం లేదు. కానీ వారి ప్లేస్లో ర్యాలీలని నిరసనలు అని చెప్పి అల్లరి మూకల్ని లేదా వయసు అయిపోయినటువంటి వారందరినీ కూడా ఏపీ జెన్జీ వార్ అన్నట్టు డిక్లేర్ చేయడం కావచ్చు. దీనివల్ల అల్లర్లు చాలా పెద్ద ఎత్తున రేగెడుతున్నాయి. కాస్త చూసుకుంటే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పరామర్శ యాత్రల్లో కూడా మనకి కనిపిస్తూ వస్తున్నాయి. ఏంటి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నాడు ప్రజలకంటే ఏం చెప్తారు? అంటే ఉపాధ్యాయులు అంటే ప్యాకాట్ వచ్చి ఉండాలి, అర్థమైందా? ఉపాధ్యాయులు అంటే గొడవలు చేయాలి, ఉపాధ్యాయులు అంటే ర్యాలీలు నిర్వహించాలి, ఉపాధ్యాయులు అంటే వైసీపీ తరఫునే నిలబడాలి. మీకు మార్కులు రాకపోయినా మీకు అంటే మెరిట్లో మీరు ఉద్యోగం తెచ్చుకోకపోతే నా దగ్గరికి రండి, మీకు నేను భరోసా ఇస్తున్నాను అంటాడు. కానీ ఏం భరోసానో మనకు తెలియదు. ఎందుకంటే 2019-24 మధ్య ఎప్పుడు డిఎస్సి వేయలేదు. అసలు డిఎస్సి అన్నా మెగా డిఎస్సి అన్నా మాకు తెలియదు అవేంటో. ఎన్ని లక్షల మంది పరీక్ష రాశారు, అసలు ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు, అసలు హారిజాంటల్ అంటే ఏంటి, అంటే ఆ రకంగా తీసుకెళ్ళడం, వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం లేదు. మెరిట్ అంటే ఏంటి, అసలు బ్రిడ్జ్ అంటే ఏంటి, అసలు ఈసారి బ్రిడ్జి కోర్స్ పెట్టారా, బ్రిడ్జిలో వాళ్ళు సెలెక్ట్ అయ్యారా లేదా, అసలు ఎవరిని తీసుకున్నారు ఉద్యోగాలకి, ఈ విషయాలు తెలియకుండా అక్కడెక్కడో నీటికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగానే నిద్దట్లోంచి ఉలిక్కిపడి లేచినట్టుగా లేచి ఏడాది తర్వాత, ఏడాది ఏంటండి 14 నెలలు వేసుకోండి, మరి 2025 జూన్ 6 ఎక్కడ, 2026 ఆగస్టు 6 ఎక్కడ? కాబట్టి అసలు ప్రజలు నవ్వుతున్నారు అనే స్పృహ లేకుండా, పోనీ జగన్మోహన్ రెడ్డికి బుర్రా బుద్ధి లేదయ్యా. ఈ కూర్చున్న ధర్మాన్ ప్రసాదరావు కావచ్చు, పేర్ని నాని కావచ్చు, కొడాలి నాని కావచ్చు, లేకపోతే ఆవిడెవరు రోజాట మాజీ విద్యాశాఖ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ గారు ఇంకా సిగ్గుచేటు. ఉత్తరాంధ్ర నాయకుడిని అనుకున్నాడు, ఇప్పుడు ఏం కాదనుకోండి. ఇవాళ ఉత్తరాంధ్ర అంటే తెలుగుదేశం, ఇవాళ ఉత్తరాంధ్ర అంటే జనసేన, అర్థమైందా? ఉత్తరాంధ్రలో ఇంకా వాళ్ళు అడుగు పెట్టలేరు. వైసీపీ ప్రజలు తేల్చేశారు ఇప్పుడే, 29 దాకా అక్కర్లా. సో ఇప్పుడు ఏంటంటే మీరు దేనికి చేస్తున్నారు? పేకాట ఆడడం, మీరు అన్నట్టుగా స్కిట్లు, పేకాట ఆడుతూ స్కిట్లు ఏంటండి? బుద్ధి ఉందా అసలు? ఒక ఉపాధ్యాయుడువా నువ్వు? పిల్లలకి నువ్వేం బుద్ధిమతి చెప్తావు? ఇంకా నీకే మతి లేదు, పిల్లలకేం చెప్తావు? ఇవి మీరు ప్రచారం చేసుకుంటున్నారు ఎందులో? మీ ఛానల్స్లో, మీ సోషల్ మీడియాలో. మరి వైసీపీ తోటి మీరు తిరిగారంటే ఇంతకంటే ఏం దిగజారుతారు ఈ ఉపాధ్యాయులు? అందుకే ఆత్మగౌరవ ర్యాలీ అని చెప్పి 16,000 మంది టీచర్లు రోడ్డెక్కారంటే, కొండారెడ్డి బురుజు సాక్షిగా బురుజు ఎక్కి మరి మేము మెరిట్లో తెచ్చుకున్నాము, ఆడవాళ్ళు అయితే మేము కుటుంబాలని పక్కన పెట్టి మేము కష్టపడి చదువుకుని రాత్రి పగలు మేము పరీక్షలు రాసి తెచ్చుకున్నామని అంత క్లియర్గా చెప్తూ ఉంటే సిగ్గులేదా జగన్మోహన్ రెడ్డి? అసలు లోకేష్ రాజీనామా చేయడం ఏంటి? ఎవడు చెప్పాడు ఈ తెలివి తక్కువ సలహా నీకు? వాడెవడో చెప్పాడు, నీ బుద్ధి బుర్రాయమయ్యాయి. వీళ్ళు ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడు మీరు జన్జీ ఉద్యమం ద్వారా నీట్ పరీక్షకు సంబంధించి గొడవ చేశారండి. ఇవాళ మనం ఏం అడుగుతున్నామంటే, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే జన్జీ కిడ్స్ వాళ్ళందరూ ఏకమయ్యి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఉపాధ్యాయుల్లాగా 16,000 మంది ఉపాధ్యాయులు ఏ రకంగా వచ్చారో అలా వాళ్ళు బయటకు వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డిని ముందు జైల్లో పెట్టండి, ఈ జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ నుంచి తరవండి అని ఉద్యమం చేయాలండి. ఇది ప్రజలు డిమాండ్ చేసిన. ప్రజలు భయపడుతున్నారు, ప్రజలు భయభ్రాంతులకు గురైపోతున్నారండి. తెల్లారు లేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఏం చేస్తాడో తెలియదు, పనికిమాలిన పనులు, తన్ని తాను కాపాడుకోవడానికి, ఈడీ రైట్స్ జరగకుండా ఉండడానికి, ఈడీ నోటీసులు ఇవ్వకుండా ఉండడానికి ఈ డిఎస్సిని అడ్డు పెట్టుకుని సడన్గా 14 నెలల తర్వాత ఈ ఉద్యమాలు ఏంటి, అసలు ఎప్పుడు ఎవడి ప్రాణం తీస్తాడో తెలియదు, ఎందుకు వస్తాడో తెలియదు,
ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదని వాళ్ళ ప్రజలు ఆంధ్రప్రదేశ్లో భయభ్రాంతులకు గురవుతున్నారు. అంటే వాస్తవానికి విద్యార్థులు ఎవరైనా సరే ఇలాంటి అల్లరి మూకల్లా ఎప్పుడు చేయరు. వాళ్ళు చేయరు సార్. వాళ్ళ ప్లేసుల్లో ఇలాంటి అల్లరి మూకలు తీసుకొచ్చి చేయిస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎస్, వాస్తవానికి 2019 నుంచి 24 దాకా కూడా చాలా వరకు నిరసన దీక్షలు మనం చూసాం. అమరావతికి సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో దాదాపు 1631 రోజులు నిరసనలు చేస్తే కనీసం ఎక్కడ కూడా వాళ్ళు శాంతియుతంగా చేశారు, కానీ ఎక్కడ అసలు మీరు ఏ రోజు కూడా ఇప్పటికి కూడా ఎవడు కూడా అయ్యో వాళ్ళు తప్పు చేశారని కానీ, రైతులు ఏదైనా ఇబ్బంది పెట్టారని కానీ, లేకపోతే కట్టు తప్పారని కానీ ఎక్కడ ఒక్క మాట లేదండి. ఇంకా వారిపైనే రెచ్చగొట్టే విధంగా పోలీసులతో బూట్కాలతో తన్నించడం, ఆడవాళ్ళ గుండెల మీద తన్నించారు సార్. సో ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఇవి శాంతియుత ధర్నాలు కావచ్చు, ర్యాలీలు కావచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చూసేసరికి విద్యార్థుల ముసుగులో వీళ్ళందరినీ పంపిస్తూ వస్తున్నాడు. సో అసలైన విద్యార్థులు ఇప్పుడు మేల్కొనబోతున్నారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చేష్టలకి మా జంజీ ఇలాంటి వాళ్ళు కాదని చెప్పబోతున్నారా అంటే ఏమంటారు? ఖచ్చితంగా చెప్పాలి, చెప్తారు కూడా. మొన్న డబ్బులు పంచుతూ వాళ్ళ శిబిరంలో, నిరాహార దీక్ష శిబిరంలో అక్కడ మైనర్లు ఉన్నారు, మీరు వీడియోకి చిక్కారు వాళ్ళు. అంటే ఇక్కడ ఉంటే 50+ లేకపోతే 60+, లేదు మైనర్లు ఈయన నిరాహార దీక్షల్లో లేకపోతే ఈయన ర్యాలీల్లో. కాబట్టి ఇవాళ అసలైన యువత మీరు చెప్పినట్టుగా నిజంగా యువత ఇట్లా ఉండరండి. ఇప్పుడు ఈయన గతంలో కూడా గొడవలు చేయించిన వాళ్ళందరూ మత్తులోనో మరో మత్తులోనో చేసిన వాళ్ళు తప్ప మామూలు విద్యార్థులు ఎవరూ లేరు. కాబట్టి ఇప్పుడు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, అంటే జంజీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా రోడ్డు మీదకి వస్తారండి, ఉద్యమం చేస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికైనా వస్తారు. మేము అలాంటి వాళ్ళం కాదు సుమా, మేము ప్యాకెట్ ఆడుతున్నాము, మీ కళ్ళకి ఎలా కనిపిస్తున్నాం, మేము కష్టపడి చదువుకుంటున్నాము, మేము ఒక గోల్ పెట్టుకున్నాము, మాకంటూ కొన్ని ఆస్పిరేషన్స్ ఉన్నాయని చెప్తారు వాళ్ళు. సో ఆ రోజు కోసం మనం ఎదురు చూడాలండి. త్వరలోనే ఆ రోజు వస్తుందని నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి అడుగు బయట పెట్టడానికి భయపడే రోజు అయితే ఖచ్చితంగా వస్తుంది త్వరలో. సో చూద్దామని ఖచ్చితంగా విద్యార్థులతో ఆటలాడుతున్నటువంటి యొక్క జగన్మోహన్ రెడ్డికి జంజీ అతి తొందరలో బుద్ధి చెప్పబోతుందని అయితే అర్థమవుతుంది. సో ఖచ్చితంగా డిఎస్సి ముసుగులో స్టూడెంట్స్ భుజాల పైన తుపాకీ పెట్టి వాళ్ళ యొక్క జీవితాలతో ఆడుకుంటున్నాడు. సో వీటన్నిటికీ స్వస్తి చెప్తానికి అదే జంజీ రాబోతున్నారు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే.